హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇక్కడ నేను మా ఇంటి వెనకాలంటే మా ఇంటి వెనకాల పెరట్లోకి అన్నమాట. సో అక్కడ మేము బంతిపూలు వేసాము. మా అమ్మమ్మ వేస్తే నేను వేసాము. సో బాగా ఇప్పుడు పండక్కి మాత్రం ఫుల్గా పూసాయి అన్నమాట బంతిపూలు. ఎంత బాగా పూసాయంటే అంత బాగా పూసాయి. మీకు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్, నాతో పాటు మీరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే బంతి చూడు నాకన్నా హైట్గా ఉన్నాయి. నేను అంత హైట్ ఏం కాదు, కాకపోయినా అంత హైట్గా ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఫ్లవర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మా మమ్మీ గుబ్బలో పూసాయి అని చెప్తుంటే వచ్చిననమాట. ఇంకా పండక్కి బాగా పూసాయి ఫ్లవర్స్, మీకు ఇస్తాను అని చెప్తున్నావు. సరే అని చెప్పాను. ఇది చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, అస్సలు పెద్ద పెద్దగా ఉన్నాయి పువ్వులు. ఎంత బాగున్నాయో బంతి పూలు. ఇంటి వెనకాల వేస్తాను. ఇంటి వెనకాల బయట వేస్తానేమో అన్నీ తినేస్తూ ఉంటాయి. సో అందుకని ఇంటి వెనకాల అయితే ఏం రావు గొడ్లు. ఇక్కడ పల్లెటూరు కాబట్టి గొర్రెలు, బర్రెలు, ఇప్పుడు ఇంకా అరక ఉంది కాబట్టి అరక పని చేస్తున్నారు కాబట్టి ఎద్దులు, ఆవులు అన్నీ ఉంటున్నాయి. సో అస్సలు ఏం మిగిలించట్లేదు ఇంటి వెనకాల కాబట్టి ఇలా బాగా పూసాయి. అయితే నేను చూసుకొని వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. మీకు నచ్చాయా ఫ్రెండ్స్? మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇక్కడ భలే ఉన్నాయి, చూస్తుంటే బాగున్నాయి ఫ్లవర్స్. సో నేను అలా ఇలా ఫోన్ చూసుకొని ట్రై చేస్తున్నాను. ఎండట్లేదండి వీడియో తీస్తుంటే, అందుకని మీకు వస్తుందా క్లారిటీ ఉందో లేదో అనుకుంటూ చూస్తూనే అని ఇట్లా తీస్తూ ఉన్నాను అనమాట వీడియోస్. సో చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది ఈ బంతిపూలు. ఎంత ముద్ద బంతిగా ఉన్నాయో, ముద్ద బంతులు ఇంకా పెద్దగా అవుతాయి, చాలా పెద్దగా. ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా సో పెద్దగా అవుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పూసాయో. సో ఇక్కడ చూపిస్తాను మీకు. అదిగోండి ఫ్లవర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇంకా పెద్దగా అవుతుందంట మా అమ్మ చెప్తుంది. అలాగా ఇంకా పెద్దగా అవుతుందంట, పెద్దగా అవుతుంది అని చెప్పింది అనమాట. సో ఇటు చూసాను, ఇటు తీసానమాట. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చాయి. ఇదిగోండి చూడండి, ఇటు తీసుకొని చూసి ఒక ఫోటో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, పట్టుకొని చూపిస్తున్నాను. బెల్లాన్ని దానికి మంచిగా నాకు బాగా నచ్చాయి. గాలి కొడుతుంది, గాలి కొడుతుంటే అలా మీద మీద వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, ఊగుతున్నాయి. మీకు కనిపిస్తుందా? గాలి వస్తున్నాయి కదా, అంతా నా మీదకి భలే ఊగుతున్నాయి. సో నాకు బాగా నచ్చినాయి అనమాట. గాలి వస్తుంటాయి, ఇలా వస్తుంటే పూలు పెడుతుంటే సూపర్గా ఉంది. సో ఫైనల్గా ఇలా తీసాను వీడియో, కానీ డల్గా చీకటిగా వస్తుంది ఎందుకంటే ఎండ బాగా ఉందన్నమాట, అందుకని అలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా, నాకు చాలా బాగా నచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట, అది చూపిస్తున్నాను మీకు. ఇవి మా ఇంటి దగ్గర ముందు ఇవి మా ఇంటి ముందు ఉన్నాయి. సో ఈ బంతి పువ్వు చెట్టు పెద్ద చిన్నగా ఉంది. సో ఇప్పుడు అది ఒక్క మొగ్గ వేసింది, ఒక మొగ్గ పక్క ఒకటి వేసింది, 2 మొగ్గలు ఉన్నాయి చూపిస్తున్నాను. అదిగోండి మొగ్గ. ఇది మరి ఎప్పుడు టైం పట్టిద్ది అనుకుంటా ఇంటి ముందు. అవి కూడా చాలా కాపాడుకుంటూ వస్తేనే అంత మాత్రాన ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది చిన్న చెట్టు అయినా దీనికి చూడండి 3 పూలు పూసాయి. అవి చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్ద కావాలి. చూపిస్తున్నాను చూడండి, చిన్నగా ఉంది కదా, చాలా పెద్దగా కావాలన్నమాట ఆ ఫ్లవర్. అలా పెట్టాను. సో ఇక్కడ ఇలా 3 పూలు పూసాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇంకోటి పెట్టాను ఇంటి ముందు. చూడండి ఎంత బాగుంది కదా, ముద్దుకుంది, ముద్ద బంతి. సో ఇంకా నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. మరీ ఇష్టం అంటే నేను పెట్టుకోను, చూసి ఆనందిస్తానన్నమాట. పెట్టుకునే అంత పిచ్చి లేదు, కానీ చూసి ఆనందించడం మాత్రం సూపర్. నాకు చాలా నచ్చుతాయి మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ. ఇదిగోండి, ఇది చిన్నగా ఉంది, ఇప్పుడిప్పుడే అది ఒక మొగ్గ వచ్చిందనమాట. సో ఇక్కడ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది తులసి చెట్టు, ఇది కూడా ఒక బంతి చెట్టు, ఇది ఇంకా చిన్నగా ఉంది. ఇది ఇంకా ఎప్పటికి అవుతుందో ఏమో తెలియదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది రెక్క మందారము. ఇది ఎగిరేస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ ఏంటో ఎండిపోతున్నట్టు ఉంది. నాకేం అర్థం కావట్లేదు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకు అలా అవుతుందో. రెక్క మందారం అనమాట అది. ఇది ముద్ద మందారం. ఇది ముద్ద మందారం అయితే బాగానే ఎగిరేస్తుంది, ఆకులు కొత్త ఆకులు వస్తున్నాయి. సో ఇది మా ఇంటి ముందు అనమాట ఈ మందారం. ఇది ముద్ద మందారం, అదేమో రెక్క మందారం. రెక్క మందారం అంటే ఏంటో డౌట్గా ఉంది నాకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ వ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. సపోర్ట్ హ్యార్ ప్లీజ్.